హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, మెంతి పొడి, నూనె, ఆవాలు, ఇంగవ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలా, పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలా, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలా. ఈ విధంగా ఒక్కలా ముక్కలా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగనిచ్చి ఆవాలు వేసుకోవాలా. ఆవాలు వేసుకున్నా. నూనెలో ఆవాలు బాగా వేగితేనే రుచి వస్తుంది. అప్పుడే నేను చెప్పడం మర్చిపోయా, ఎండుమిరపకాయలు వేసుకోవాలా. ఎండుమిరపకాయలు కూడా కొంచెం నల్లగా బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా. ఈ విధంగా వేగినాక కరివేపాకు వేసుకోవాలా. కాస్త ఉద్దిపప్పు కూడా వేసుకోవాలా. ఇప్పుడు ఇంగువ పొడి వేసుకోవాలా. ఒక 2 చిటికెళ్ళ మెంతి పొడి వేసుకోవాలా. ఇప్పుడు పచ్చడి వేసుకోవాలా. ఉడికి పెట్టుకున్న పచ్చడి ఈ విధంగా కలబెట్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. వేడివేడి మామిడికాయ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.